ఫోటోలు ఎంత బాగున్నాయో. పెద్దబాబు గారు, ఈ అమ్మాయి గారు చాలా బాగున్నారు. మీ పక్కన నిల్చుంటే యువరాణి లెక్క ఉంటారు. ఆ కళ్ళు, ముక్కు, ఆ పొందికిన మొహం చూస్తా ఉంటే ఫోటో కూడా దిష్టి తగులుతుందేమో అని భయం వేస్తా ఉంది. మీరు కూడా చూసి చెప్పండి పెద్దబాబు గారు. నాన్న చెప్పింది రైట్ అంటారు. మాట్లాడరేటి పెద్దబాబు గారు, మీకు నచ్చలేదా? అట్టగైతే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గారిని చూడండి. పిఠాపురం మహారాణి గారు ఎంత దర్జాగా ఉండేవారో అట్ట ఉన్నారు చూడండి. ఈ అమ్మాయి కూడా నచ్చలేదా? ఏంటి పెద్దబాబు గారు, మొహంలో నవ్వు కానొత్తలేదు. ఏంటి పార్వతి అట్ట అంటారేంటి పెద్దబాబు గారు? 100 మంది యువరాణుల్లో ముగ్గురైనా నచ్చకపోతారని నా కళ్ళతో చూస్తే చాలా మంది గొప్ప గొప్పగా ఉన్నారు. మీరేమో నచ్చినారా అని అడిగితే ఊ అనరు, ఆ అనరు. నన్ను చూస్తా ఉంటే చిన్న చూపుగా ఉందా, లేకపోతే నా చూపే సరిగ్గా లేదని సమాధానం చెప్పకుండా ఊరికే ఉన్నారా? అర్థం కావట్లేదు పెద్దబాబు గారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు పార్వతి. అయ్యో బాబోయ్, నా మీదకి నెట్టేస్తారేటి? ఏం చేయమంటారని నన్ను అడుగుతారేటి పెద్దబాబు గారు? నాను పిచ్చిదాన్ని. ఈ ఫోటోలో ఎవరైతే మీ పక్కనే బాగుంటారని చూస్తున్నాను. నచ్చినారేమోనని అడుగుతున్నానంతే. ఎవరు నచ్చలేదు పార్వతి. అదేంటి పెద్దబాబు గారు, ఫోటోని తిప్పకుండానే మొహం తిప్పేసినారు? నాకు నచ్చే అమ్మాయి ఈ ఫొటోస్లో లేదు పార్వతి, నా కళ్ళలో ఉంది. ఏటి, మీకు నచ్చే అమ్మాయి మీ కళ్ళల్లో ఉందా? ఏడుంది? సూతే కానుతుందా పెద్దబాబు గారు? నా కళ్ళలోకి రెప్ప కొట్టకుండా చూడు. ఖచ్చితంగా నా మనసుకి నచ్చిన అమ్మాయి కనిపిస్తుంది. దగ్గరకొచ్చి చూడు పార్వతి, ఆ అమ్మాయి ఎవరో నీకు కూడా తెలుస్తుంది. సినం గారు, సినం గారు, సినం గారు, సినం గారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? కారణం లేకుండా చేసేసుకుంటున్నా. కారణం చెప్పాల్సిన పని లేదక్కా. అదిగో టీవీలో చూపిస్తున్నారు చూడండి. కోటీశ్వరులైన పార్వతిని ఘనంగా సత్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. పని మనిషిగా జీవితాన్ని ప్రారంభించిన పార్వతి 25 కోట్లకు అధిపతి అయిందని మహిళా సంఘాలు గర్వంగా చెప్పుకుంటున్నాయి. ఇంతకన్నా డీటెయిల్స్ ఏం కావాలక్క? వెంటనే వెళ్ళి 7 వారాల నగలు బీరువాలో ఉన్నాయో లేదో చూడండి, లేదంటే ఇది అమ్మేసుకుందేమో. భవానీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బావు గారు, మన ఇంటి వరండాలో ఉన్న అవుట్ హౌస్ ను హనుమంతుకి గిఫ్ట్ గా ఇచ్చారు కదా, అది అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారేమో కనుక్కోండి.
వాళ్ళకి ఇచ్చాక అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారో నీకు అనవసరం పిన్ని. ఏంటి చిన్నబాబు అలా అంటావు? ఆలోచించవా? రేపు కొన్నవాడు సరాసరి మన ఇంటి వరండా ముందుకి కారు వేసుకొచ్చి కాలర్ ఎగరేస్తూ అవుట్ హౌస్ ని కోచి హోటల్ కట్టచ్చు, పప్పు పెట్టచ్చు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి ఇంటి పక్కన సారా దుకాణం అని జనాలు చెవులు కొరుక్కుంటే మనకి అన్నం ముద్ద దిగుతుందా చెప్పు? అది అమ్ముకోలేదంటే మీరు నిందలు వేయడం మానేస్తారా? అది అమ్మలేదు, నగలు ఎత్తేలేదంటే 25 కోట్ల దీనికి ఎక్కడి నుంచి వచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చిందని పెదబాబు కట్టలు కట్టలు తీసుకొస్తే కాఫీ ఇస్తూ కొట్టేసిందంటావా? భవానీ, ఆరోపించాలి అంటే దానికి తగ్గట్టు నిరూపించగలగాలి. ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలక్కా? టీవీ వాళ్ళు దీని ఫోటోలు కూడా చూపిస్తున్నారుగా. హాఫ్ శారీ కట్టుకుని దీనంగా ఒక ఫోటోలో ఉంటే 7 వారాలు నగలేసుకుని విక్టోరియా మహారాణిలా నుంచుంది. అంటే ఇంట్లో ఈ గెటప్ లో దొంగతనం చేసి బయట ఆ గెటప్ లో దర్జాగా ఉంది. దేవబాబు వచ్చాడు, నిజమేంటో బావని అడగండి. కాంగ్రాచులేషన్స్ పార్వతి. నువ్వు కోటేశ్వరాలవయ్యావు. పెద్దబాబు గారు, ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చలికాలం అయితే బావుండన్నాడెవడో. ఇది దొంగ అయిందని మేము అరిస్తే నువ్వొచ్చి కంగ్రాట్స్ అని గ్రీటింగ్స్ చెప్తావేంటి పెద్దబాబు? దొంగతనం చేస్తేనే దొంగ అంటారు. పార్వతి ఏం చేసింది? ఏం చేయకుండా ఇంతెలా సంపాదించింది పెద్దబాబు? సాయం చేస్తే సర్ప్రైజ్ అవ్వాలి గాని షాక్ అవ్వకూడదు దేవా. ఏం జరుగుతుంది అసలు? గూడి పుటాని ఏంటో ప్రపంచానికి తెలుసు గాని మనకి తెలీదు. ఆప్తారా పిన్ని? పార్వతి కోటేశ్వరాలైనట్టు నాకిప్పుడే మెసేజ్ వచ్చింది. ఒకరు దానం చేస్తూనో సహాయం చేస్తూనో కోటేశ్వరాలు అవ్వలేదు పార్వతి. కష్టపడింది, సాధించింది. మళ్ళీ మాట్లాడుతున్నానని అనుకోకు పెద్దబాబు. 24 గంటలు అంట్లు తోమినా, బట్టలు ఉతికినా, వంట చేసినా నెలకి 10,000కి మించి రాదు. 10 నెలల్లో 1,00,000 పోగు చేసి చిన్న సైజు లక్షాధికారి అయిందనుకోవచ్చు. 10 కోట్లు సంపాదించడం అంటే మాటలా? మాటలు కాదు, అది చేతుల్లో నేర్పించింది కాబట్టి పార్వతి ఈ స్థాయికి వచ్చింది. అది ఎలా అన్నదే ప్రశ్న. సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటే పార్వతిని నిందిస్తూ ఉంటారు పెద్దబాబు.